హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. వాళ్ళని మీకు బియ్యం పిండి వడియాలండి. ఇవి చాలా చాలా ఈజీగా మీరు ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. ఒక డైనింగ్ టేబుల్ అలా ఉంటాయి కదా, దాని మీదే మీరు పెట్టేసుకోవచ్చు. ఎండలో కూర్చొని గంటలు గంటలు పెట్టేసుకోనక్కర్లేదు. అలాగే ఇది చెయ్యడం కూడా చాలా ఈజీ. ఒక అరగంట టైం మీకు ఉందంటే అరగంటలో ఇవి బాగా రెడీ అయిపోతాయి. ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగా గుల్లగా, ఎంత బాగా వచ్చాయో. ఈ వడియాలైతే ఎంత ఈజీగా చేయొచ్చో ఇవాళ నేను మీకు చూపిస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టక్టకా చేసేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకుంటున్నారో ఆ కప్పుతో పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవి పెద్ద సగ్గుబియ్యం అయినా ఏ సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు. నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అంటే 1 కప్పు బియ్యం పిండికి పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మనం జిగురు కోసం వేస్తున్నామండి. ఉత్త బియ్యం పిండి వడియాలు పెడితే కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి జిగురు కోసం మనం ఒక పావు కప్పు సగ్గుబియ్యం వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసేసి చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. నేను బియ్యం పిండి సగ్గుబియ్యం ఎందుకు కలిపి గ్రైండ్ చేశానంటే, మనకి సగ్గుబియ్యం మాత్రమే వేస్తే కొంచెమే ఉన్నాయి కాబట్టి సరిగ్గా మెదగవు. అందుకని బియ్యం పిండి కూడా కలిపి వేశాను, బాగా మెదిగిపోయింది. ఇప్పుడు మనం ఈ పిండిలో 1 కప్పు నీళ్లు కలుపుకుందాము. ఫస్ట్ 1 కప్పు నీళ్లు చక్కగా కలిపేయండి. ఒక ఫోర్కో విస్కో తీసుకుని దీన్ని ఫస్ట్ బాగా కలిపేయండి. ఇప్పుడు ఇదైతే మనకి గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఉండలు లేకుండా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ఇంకో కప్పు నీళ్లు కలుపుదాం. అంటే ఇప్పుడు మనం ఈ పిండిని కలపడానికి 2 కప్పుల నీళ్ళు అయితే వాడామన్నమాట. అది కొంచెం నీళ్లు కలిపాక మళ్ళీ మనకి కొంచెం లూజ్గా అవుతుంది. దీన్ని ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎసట్లో మామూలుగా ఇప్పుడు మనం వేసిన 1 కప్పు బియ్యం పిండి, పావు కప్పు దీనికి ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి 8 కప్పులు నీళ్ళు అయితే పడతాయి అన్నమాట. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ 2 వేసేసాం కదా, మనం ఇప్పుడు మరో 6 కప్పులు నీళ్ళు అయితే తీసుకోవాలి. ఇప్పుడు బాగా అడుగు మందంగా ఉన్న కడాయి కానీ కుక్కర్ కానీ అలాంటిది ఏదైనా తీసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం 6 కప్పులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు నేను 6 కప్పులు నీళ్లు పోసాను. ఈ నీళ్లు బాగా తెరలాలన్నమాట. చక్కగా తెరిలిన తర్వాతే మనం దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేస్తాం. ఇప్పుడు నీళ్లు బాగా తెరలాయి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వడియాలకు ఎప్పుడైనా సరే ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలి, లేకపోతే అస్సలు తినలేము. ఒక పావు చెంచా ఉప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిరపకాయల మిక్సీలో వేసుకుని కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్నాను నేను. అవి వేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, అది 1 చెంచా వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలైనా సరే వేసుకోవచ్చు. అది కూడా మిక్సీలో కచ్చా పచ్చగా దంచుకుని వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమం దీంట్లో వేసేద్దాం. వేసేసిన తర్వాత మనం దీన్ని కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. అందుకే నేను చెప్పాను, అడుగు బందంగా ఉన్న మనం కడాయి తీసుకుంటే ఇది అడుగంటకుండా మనకి బాగా వస్తుంది. లేదంటే మీరు అల్యూమినియం కుక్కర్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నా కూడా అడుగంటకుండా ఉంటుంది. దీన్ని ఇలా మనం కలుపుతూనే ఉండాలండి. ఇది దగ్గర పడిపోతుంది చూడండి, ఇలా గంజిలాగా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. మనకి చూడ్డానికి ఉప్మా కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ పిండి అయితే బాగా రెడీ అయిపోయింది. మనము ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించాలండి, లేకపోతే మనకు వడియాలు విరిగిపోతాయి. మనం వేసిన సగ్గు బియ్యం పిండి బాగా ఉడకాలన్నమాట. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఇది వస్తుంది. నేను చెప్పిన కొలతలు మీరు కరెక్ట్గా వేసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఇలా వడియాల పిండి రెడీ అయిపోతుంది. మీరు ఇలాగా ఎన్ని కప్పులైనా తీసుకోవచ్చు, దానికి తగ్గట్టు నీళ్లు పోసుకోండి. మీరు పెద్ద కప్పుతో తీసుకుంటే ఆ పెద్ద కప్పుతోనే నీళ్లు కూడా పోసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక పాలిథీన్ కవర్ మీద కానీ ఒక మంచి బట్ట, క్లీన్ అయిన బట్ట మీద కానీ ఇలా చిన్న చిన్న వడియాలు వేసేసుకోవడమే. ఇవి మనం బాగా గరిటెతో ఇలా వేసుకుని బాగా చక్కగా పల్చగా దీన్ని చేసేసుకోండి. ఇవి
మనకి ఒకే ఒక రోజులో ఎండిపోతాయండి. ఫ్యాన్ గాలి కింద అయితే మనకి ఇవి బాగా రాత్రి వరకు ఫ్యాన్ గాలి కింద పెట్టేసినా కూడా ఇవి బాగా ఈవినింగ్ కల్లా లేచి వచ్చేస్తాయి. మనం తర్వాత ఒక్క ఎండలో పెట్టుకున్నామంటే సరిపోతుందనమాట. చూడండి, నేను అన్ని వడియాలు ఇలా చక్కగా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నేను అలా ఈవినింగ్ వరకు టేబుల్ మీదే పెట్టాను. చూడండి, నేనేం దీన్ని పైన ఎండలో అలాగా మనకి మామూలుగా ఈ మేడ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే కూడా మనం ఇలాగా టేబుల్ మీద కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా అన్ని వడియాలు పెట్టేసిన తర్వాత సాయంత్రం వరకు అలా వదిలేసామంటే మనము ఇవి బాగా ఎండిపోతాయి, చివర్లు వదిలేసి ఊడిపోతాయి అన్నమాట. మనం వీటిని అన్నిటినీ తీసేసి మళ్ళీ రెండో రోజు కూడా కొంచెం ఎండలో పెట్టేసామంటే మనకి వడియాలు అనేవి ఇలా బాగా రెడీ అయిపోతాయి. చూడండి, చక్కగా ఇలా ఊడొచ్చేస్తాయి. మనకి రెండో రోజుకి మంచిగా ఇలా వడియాలన్నీ ఎండిపోతాయి. వీటిని మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే ఒక సంవత్సరం దాకా నిలువుంటాయన్నమాట. మీరు చక్కగా నూనెలో వేసి వేయించేసుకొని ఎంజాయ్ చేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుచారుకి, రసంకి, సాంబార్కి ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతవరకు ఉంటానండి, మీ విజీ.